తిరుమలలో వేసవి సెలవులు కానీ ఏప్రిల్ మేలో ఉండేటువంటి విపరీతమైనటువంటి రష్ ఇప్పుడు మనకు చాలా లక్షలలో జనం ఉన్నారని 2-3 రోజుల క్రితం కూడా రికార్డు స్థాయిలో ఎక్కువ మంది భక్తులు వచ్చినారని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో మీడియాలో ప్రచారం చేస్తున్నారు తెలుస్తూ ఉంది. కాబట్టి మేము చేస్తూ ఉండేటువంటి శాఖా వితరణ అంటే కూరగాయల వితరణ పరంపరలో చాలా శుభదినము. ఎందుకంటే స్వామి చెప్పిన మా కిషోర్ స్వామి చెప్పినట్లు మా గురువు గారు చెప్పినట్లు తిరుమలలో విపరీతమైన రస్సు 3 రోజుల కిందటే మాకు ఫోన్ వచ్చింది, కూరగాయలు చాలా అవసరమని. చెప్పిన వెంటనే శ్రీకాంత్ అన్న 1 సెకండ్ కూడా ఆలోచించకుండా దాదాపు ₹1,00,000 డొనేషన్తో మన కూరగాయలు కొనిస్తున్నాడు. అదేవిధంగా శెట్టి గారు కూడా మనకి సేగు రాఘవ శెట్టి గారు కూడా ఒక ₹18,000 డొనేషన్ చేశాడు. మా రెడ్డి కూడా ఒక ₹2,000 కూరగాయలు కొనిచ్చాడు. వీళ్ళకి అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని. అదే మా పక్కలో ఉన్నటువంటి శ్రీవారి భక్తుడు మాతో ఎన్నో ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసి మాతో పార్టీగా ఉండే మా తమ్ముడు, మా అన్నగా ఉంటాడు, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు రవీణ, మేమందరూ కూడా కలిసి ఇలాంటి ప్రోగ్రాంలు చాలా కోరికలో ఉన్నాము. బక్రీద్ రోజు ఇట్లాంటి దీనికి సంఘీభావంగా మా వాడు ఎప్పుడు వచ్చినా టమాటాలు ఇట్లాంటివన్నీ ఇస్తూనే ఉంటాడు. ఇంతకు ముందు కూడా మా సోదరుడు 1-2 లోడ్లు ఇచ్చినాడు. చాలా సంతోషము. రవి ఈరోజు మురళీ కాఫీ వర్క్స్ పొలమనేరు బజార్ వీధిలో ఉండేటువంటి శ్రీకాంత్ గారు ఈరోజు పూర్తిగా 1 లోడ్డు, కొంతమంది ఇంకా దాతలు కూడా ఆయనకు సహకరించి ఉన్నారు. గోవిందా 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 గోవిందా. బక్రీద్ రోజు ఇట్లాంటి దీనికి సంఘీభావంగా మా వాడు ఎప్పుడు వచ్చినా టమాటాలు ఇట్లాంటివన్నీ ఇస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప విషయం ఏమైనా ఉంటుందా భారతదేశంలో? భారతదేశంలో ఇంత గొప్ప విషయం ఏదైనా ఉంటుందా? ఎప్పుడు ఇస్తా ఉంటాడు. మేము 2వ లోడ్ ఫుల్ అయిపోయింది వద్దు అంటున్నాడు. మేము 2వ లోడ్ ఇచ్చినాడు. ₹700 బాక్స్ పోయినప్పుడు కూడా ఫ్రీగా టమాటాలు వేసి ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే మత సామ్రాజ్యానికి ఏం కావాలో భారతదేశంలో? గోవిందా రండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం కూరగాయలు ఇస్తున్నాం కాబట్టి ఈరోజు మన వెంకటేశ్వర స్వామికి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈరోజు అన్నదానంలో భాగంగా ఈరోజు కూరగాయలు వితరణ చేయడం జరిగింది. ఇది మాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను. ఈ అవకాశం మాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను. ఇట్లే ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొనాలని మా కిషోర్ స్వామి ఇట్లా అందరూ పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. పొలమనేరు మార్కెట్కి ఈ అవకాశం దొరకడం మాకందరికీ అదృష్టం ఇది, మా అదృష్టం ఇది. ఈ కార్యక్రమాన్ని మేము ఎప్పుడు ఇట్లే కొనసాగిస్తామని ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు మా అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను.
ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో వేసవి సెలవులు కానీ ఏప్రిల్ మేలో ఉండేటువంటి విపరీతమైనటువంటి రష్ ఇప్పుడు మనకు చాలా లక్షలలో జనం ఉన్నారని 2-3 రోజుల క్రితం కూడా రికార్డు స్థాయిలో ఎక్కువ మంది భక్తులు వచ్చినారని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో మీడియాలో ప్రచారం చేస్తానని తెలుస్తూ ఉంది. కాబట్టి మేము చేస్తూ ఉండేటువంటి శాఖా వితరణ అంటే కూరగాయల వితరణ పరంపరలో ఈరోజు భాగంగా ఇంతకుముందు కూడా మా సోదరుడు 1-2 లోడ్లు ఇచ్చినాడు. చాలా సంతోషము. రవి ఈరోజు మురళీ కాఫీ వర్క్స్ పొలమనేరు బజార్ వీధిలో ఉండేటువంటి శ్రీకాంత్ గారు ఈరోజు పూర్తిగా 1 లోడ్డు, కొంతమంది ఇంకా దాతలు కూడా ఆయనకు సహకరించి ఉన్నారు. అదే సేగు రాఘవయ్య శెట్టి గారు తర్వాత శ్రీకాంత్ గారు సంయుక్తంగా ఈరోజు 1 లోడ్డు దాదాపు 10 టన్నుల కాయగూరలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా తిరుమలలో భోంచేసేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఆకలి కిందికి దిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అంత లక్షలాది మందికి కూడా ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి చేయగలిగేటువంటి పరిస్థితి ఈరోజు దేవస్థానంలో ఉంది. అంతమంది భక్తులు భోంచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆర్తిని తీర్చేటువంటి ఇటువంటి శాఖా వితరణ చేసేటువంటి భక్తులు కూడా అన్ని లక్షల మందికి 1-2 రోజులు 3 రోజులు జరిగేటువంటి కాయగూరల వితరణలో ఈరోజు భాగస్థులైనారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిండేటువంటి దాతలకు, మండి యజమానులకు, రైతులకు, ఇక్కడ ఉండేటువంటి భక్తులకు, పొలంనేరు వాసులకు అందరికీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు వసగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. నేను అయ్యా వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే స్వామి చెప్పిన మా కిషోర్ స్వామి చెప్పినట్లు, మా గురువు గారు చెప్పినట్లు తిరుమలలో విపరీతమైన రస్సు. 3 రోజుల కిందటే మాకు ఫోన్ వచ్చింది, కూరగాయలు చాలా అవసరమని. చెప్పిన వెంటనే శ్రీకాంత్ అన్న 1 సెకండ్ కూడా ఆలోచించకుండా దాదాపు ₹1,00,000 డొనేషన్తో మన కూరగాయలు కొనిస్తున్నాడు. అదేవిధంగా శెట్టి గారు కూడా మనకి సేగు రాఘవ శెట్టి గారు కూడా ఒక ₹18,000 డొనేషన్ చేశాడు. మా రెడ్డి కూడా ఒక ₹2,000 కూరగాయలు కొనిచ్చాడు. వీళ్ళకి అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని. అదే మా పక్కన ఉన్నటువంటి శ్రీవారి భక్తుడు మాతో ఎన్నో ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసి మాతో పార్టీగా ఉండే మా తమ్ముడు, మా అన్నగా ఉంటాడు, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు రవీణ, మేమందరూ కూడా కలిసి ఇలాంటి ప్రోగ్రాంలు చాలా కోరికలో ఉన్నాము. మేమందరూ కలిసి గట్టిగా ఈ సర్వీస్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు సహకరించినటువంటి అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతికి అన్నదానం వెంగమాంబ అన్నదానం ట్రస్ట్కు 20 సంవత్సరముల నుంచి ఆనవాయితీగా పొలంనేరు మార్కెట్ నుంచి భక్తాదులు, డోనర్స్ నుంచి, ఇక్కడ మండి యజమానుల నుంచి అందరూ ప్రతి నెల కూడా శ్రీవారి ఆలయం అన్నదానం ట్రస్ట్కు ప్రతి నెల 1 లోడు కూరగాయలు పంపిస్తున్నాం. ఆ దేవదేవుడి ఆశీస్సులతో అందరూ సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రపంచ శాంతి కోసం ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని, అందరూ బాగుండాలని, కుల మత వర్ణ లింగ భేదాల అతీతంగా అందరూ సర్వేజన సుఖనోభవంతో అందరూ ప్రతి డోనర్కి తిరుపతి తిరుమల దేవస్థానం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.